హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మంచి అప్డేట్స్ తోటి అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. మరి రాజాసాబ్ నుంచి ఒక అప్డేట్ రాబోతుంది. అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మరి కల్కి రిలీజ్ డేట్ కూడా అయితే ఎప్పుడు అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. మరి వాటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. మరి ఎన్టీఆర్ గారు రీసెంట్ గా అయితే వార్ షూట్ లో అయితే జాయిన్ అయిపోతున్నారు. అంటే ఆల్రెడీ జాయిన్ అయితే అయిపోయారు వార్ 2 షూటింగ్ లో. ఇవన్నీ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. మన నిన్నటి నుంచి రాజాసాబ్ నుంచి ఒక అప్డేట్ రాబోతుందని చెప్పేసి ట్విట్టర్ మొత్తం మారుమోగిపోతుందని చెప్పేసి చెప్పాలి. మరి అసలు విషయం ఏంటంటే ఎస్కేఎన్ గారు ట్విట్టర్ లో ఒక ట్వీట్ అయితే వేశారు. దాని కింద చూస్తే మారుతి గారి కమెంట్ కూడా అయితే మీరు చూసుకోవచ్చు. మరి అక్కడ స్టార్ట్ అయింది అసలు రచ్చ. మరి నిన్నటి నుంచి ఎక్కడ చూసినా రాజాసాబ్ నుంచి సాంగ్ అయితే రాబోతుంది అని చెప్పేసి ఎక్కడ చూసినా ఒకటే ట్వీట్లు, ఒకటే రచ్చ అని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇంకొంతమంది ఆ సాంగ్ లో ప్రభాస్ గారు మా స్టెప్స్ అయితే వేయబోతున్నారు. అండ్ ఆ సాంగ్ వచ్చేసి నిధి అగర్వాల్ అండ్ ప్రభాస్ గారు వీళ్ళిద్దరు కాంబోలో ఉండే సాంగ్ అని చెప్పేసి ఇంకొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే రాజాసాబ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందో లేదంటే ఏదైనా సాంగ్ వస్తుందో అని చెప్పేసి నిజంగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే లేదు. మరి అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఒక ట్విట్టర్ లో ట్వీట్ వేశారు. కానీ నిజంగానే సాంగ్ వస్తే కనుక అయితే ఎప్పుడు వస్తుందని చెప్పేసి క్లారిటీగా డేట్ కూడా ఇవ్వలేదు. మరి ఒకవేళ అది కనుక సాంగ్ అప్డేట్ అయినట్టయితే డెఫినెట్ గా తొందరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. లేదంటే ఈ మూవీ ముందుగానే చెప్పారు మనకైతే విఎఫ్ఎక్స్ అంటే చాలా ఉండబోతున్నాయి ఈ మూవీలో అని చెప్పేసి. మరి ఆ ట్వీట్ అసలు ఎందుకు వేశారు, దేని గురించి అని చెప్పేసి తొందరలోనే మనకైతే తెలుస్తుంది. ఇంకోది అయితే వెయిట్ చేయండి. మరి ముందుగానే మీరు అందరూ ఊహించుకోవడం అయితే స్టార్ట్ చేసేసుకోకండి. ఆ తర్వాత వాళ్ళు ఇవ్వలేదంటే మనమే డిసప్పాయింట్ అవుతాం కాబట్టి నేను కూడా వెయిట్ చేయండి అని చెప్తున్నాను. మరి ఒకవేళ రాజాసాబ్ నుంచి సాంగ్ వస్తే ఏ లెవెల్ ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో, మరి ఎంతమంది ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వరల్డ్ మొత్తం వెయిట్ చేసేది ఒకటే ఒక దాని కోసం, కల్కి మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే కల్కి మూవీ చాలా తికమకలోనే ఉందని చెప్పేసి చెప్పాలి. మరి May 9th రిలీజ్ అయ్యే మూవీ ఈ ఎలక్షన్స్ అవి అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసేసారు. మళ్ళీ అప్పుడే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ అనే మూవీ కూడా ఉంది. ఈ మూవీ ఫ్రాంచైజ్ ఎంత హిట్టో హాలీవుడ్ వాళ్ళకి తెలుసు, ఇలాంటి మూవీ చూసే వాళ్ళకు డెఫినెట్ గా తెలిసే ఉంటుంది. మరి ఈ మూవీతో పోటీ వచ్చేలానే ఉందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. మరి నేను అప్పుడే ఎప్పుడో చెప్పేసాను May 9th రోజు కల్కి అస్సలు రాదు అని చెప్పేసి. ఎందుకంటే మనకు కావాల్సింది తెలుగులో మార్కెటింగ్ కాదు. ఆల్రెడీ ప్రభాస్ గారికి తెలుగులో మార్కెటింగ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి ఈ మూవీని వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మనకు కావాల్సింది హాలీవుడ్ లో మార్కెటింగ్. అది నాగశ్విన్ గారు ఎప్పుడో చెప్పేశారు. హాలీవుడ్ వాళ్ళు వచ్చి మన మార్కెట్ ని తీసుకుంటున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ మార్కెట్ ని ఎందుకు తీసుకోవద్దు, మనం అక్కడ ఎందుకు మూవీస్ రిలీజ్ చేయొద్దని చెప్పేసి ఎప్పుడో చెప్పేశారు. మరి మన వాళ్ళ టార్గెట్ అయితే వచ్చేసి ఓన్లీ హాలీవుడ్. అందుకే డెఫినెట్ గా ఏ మూవీస్ తో పోటీకి అస్సలు వెళ్ళరు. అండ్ హాలీవుడ్ లో మూవీస్ రిలీజ్ ఉంటే డెఫినెట్ గా పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళు ముందుగానే ఐమాక్స్ గానీ లేదంటే చాలా థియేటర్స్ మంచి థియేటర్స్ గానీ ముందుగానే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు. డెఫినెట్ గా ఇన్ని డేస్ అయితే మా మూవీ మీ థియేటర్స్ లో ఆడాలి అండ్ డెఫినెట్ గా మా మూవీని ఇదే థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా ప్రిపేర్ ప్లానింగ్స్ లో ఉంటారు డెఫినెట్ గా థియేటర్స్ విషయంలో. మరి అందుకే డెఫినెట్ గా హాలీవుడ్ మూవీస్ తో పోటీ అయితే కలికి అసలు పడదు. ఎందుకంటే ఫస్ట్ టైం మన తెలుగు నుంచి హాలీవుడ్ లో రిలీజ్ అవ్వబోతున్న మూవీ కాబట్టి వాళ్ళ మూవీస్ తో డెఫినెట్ గా పోటీకి అయితే వెళ్ళరు. ఒకవేళ ఏదైతే అని చెప్పేసి పోటీకి కనుక దిగితే చాలా థియేటర్స్ మనం లాస్ అయిపోతాం. ఒకవేళ లాస్ అయితే మనకే కలెక్షన్స్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. ఓకే, మరి కల్కి మూవీని పోస్ట్ పోన్ చేశారు బానే ఉంది, కానీ మరి దీని రిలీజ్ డేట్ పైన ఇప్పుడు వాళ్ళకు కూడా అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే మేలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, హాలీవుడ్ మూవీస్ రిలీజ్ అయితే ఉన్నాయి. మేలో చాలా మందికి తెలిసిన విషయమే. మరి ఈ మూవీ రిలీజ్ కావడానికి హైలీ ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయంటే May 30 లేదా June 20 ఈ 2 డేట్స్ లలో డెఫినెట్ గా ఈ మూవీ వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. ఒకవేళ జూన్ ని జూలైని కనుక డెఫినెట్ గా ఈ మూవీ డేట్స్ లో రిలీజ్ చేయనట్టయితే లేదంటే మూవీ డేట్స్ ఇవి మిస్ చేసుకున్నట్టు కనుక అయితే డెఫినెట్ గా ఆ తర్వాత ఆగస్ట్ లోగా చూసుకున్నట్టయితే పుష్ప మూవీ ఆగస్ట్ 15th రోజున రాబోతున్నామని చెప్పేసి ఎప్పటి నుంచో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ లో చూసుకున్నట్టయితే ఓజీ కూడా పవన్ కళ్యాణ్ గారిది ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే దేవర గాని ఎన్టీఆర్ గారిది, ఆ తర్వాత గేమ్ చేంజర్ గాని లేదంటే కంగువా లాంటి మూవీస్ అయితే ఉన్నాయి. మరి వాటన్నిటితో పోటీకి ఎలాగో కలికి అసలు రాదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనకు కావాల్సింది తెలుగులో పోటీ లేదంటే క్లాషెస్ కాదు. మనకు కావాల్సింది హాలీవుడ్ లో కూడా కలెక్షన్స్ లేదంటే అక్కడ కూడా మన తెలుగు పవర్ ఏంటో చూపించడం, మనకు కలెక్షన్స్ రావడం. సో డెఫినెట్ గా వీళ్ళు క్లాష్ కి అయితే అసలు వెళ్ళారు. ఇదైతే ఫిక్స్ అయిపోండి. మరి ఈ మూవీ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడంటే ఎప్పుడు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు కనుక నన్ను డెఫినెట్ గా అడిగితే May 30 లేదా June 20 ఈ 2 డేట్స్ లో డెఫినెట్ గా ఈ మూవీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ మూవీ విఎఫ్ఎక్స్ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చి కనుక డెఫినెట్ గా పోస్ట్ పోన్ అవుతాయి. ఈ ఇయర్ లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. నెక్స్ట్ ఇయర్ కి డెఫినెట్ గా పోస్ట్ పోన్ అవ్వాల్సిందే. మరి మీకైతే క్లియర్ గా అన్ని అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి కల్కి మూవీ ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వడానికి డెఫినెట్ గా వాళ్ళ
అదే ప్లాన్ చేశారు, ఎందుకంటే ఇది ఒక పార్ట్ లో రిలీజ్ అయ్యే మూవీ కాదు కాబట్టి. మరి మీరేమనుకుంటున్నారు, కల్కి మూవీ ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుందా లేదంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పేసి డిఫరెంట్ గా మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన వీడియోని ఎవరైనా కొత్త చూస్తూ అనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరికి చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు మర్చిపోకండి.